నమస్కారం. ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల మూల కలియికగా సత్య, రజో, తమో గుణాలకు సంకేత రూపంగా వర్ధిల్లే సర్వశుభంకరుడు దత్తాత్రేయ స్వామి. లోకాలకు ఆది గురువుగా, పరమ సుప్రసన్న మూర్తిగా, సర్వజీవ సంరక్షకునిగా దత్తుడు తేజరిల్లుతున్నాడు. దత్త సాంప్రదాయం ఆదినాథ సాంప్రదాయంగా ఘనకీర్తి అందుకుంటుంది. అలాంటి దత్త మహాదేవుడు అవతరించడానికి కారణమైన ప్రదేశం దత్తుడు తల్లిదండ్రులు అనసూయ, అత్రి మహాముని ఆశ్రమ ప్రదేశంగా ఖ్యాతిగాంచిన దివ్య సన్నిధి మహారాష్ట్రలోని మహూర్. ఈ క్షేత్ర విశేషాల్ని నేటి తీర్థయాత్రలో వీక్షిద్దాం. భక్తుల్ని సదా రక్షించడం కోసం, వారి యోగక్షేమాల్ని పర్యవేక్షించడం కోసం విష్ణువు దత్తాత్రేయుడుగా అవతరించినట్లు చెప్తారు. అత్రి, అనసూయ దంపతులకు సాకారమయ్యాడు. ఆది భౌతికం, ఆధ్యాత్మికం, ఆది దైవికం అనే త్రివిధ రూపాల్ని తన తపోమహిమతో తొలగించుకున్న మహనీయుడు దత్తాత్రేయుడు. అలాంటి దత్తాత్రేయ స్వామి మహూర్లో మహదానందకరంగా వర్ధిల్లుతున్నాడు. ముచ్చటగా 3 కొండల సమన్వితంగా 3 ఆలయాలతో ఉన్న ఈ క్షేత్రం ఎన్నో విశేషాల సమాహారం. మన దేశం కర్మభూమి, యోగభూమి, వేదధాత్రి, దివ్యధరిత్రి. ఆధ్యాత్మిక సంపత్తితో ఈ దేశం ప్రపంచానికి విశ్వగురువుగా అవతరించింది. ఆర్షధర్మ సంస్కృతికి ఉద్దీపనగా నిలచి ఘనమైన సంస్కృతి సంప్రదాయాలకు ఈ దేశం ఖ్యాతిగాంచింది. ఆ సంవిధానంలోనే ఎన్నో గురుస్థానాలతో, గురుపీఠాలతో, శ్రీ గురు దివ్యధామాలతో ఈ దేశం పవిత్రమైంది. ఆ సంవిధానంలోనిదే దత్తాత్రేయుడు ఆవిష్కారమైన మాహూర్ క్షేత్రం. సృష్టి స్థితి లయలకు సంకేత రూపంగా, ఏకీకృత విశ్వ చైతన్యంగా దత్తాత్రేయ స్వామి భక్తుల్ని ఈ క్షేత్రంలో అనుగ్రహిస్తున్నాడు. దత్తాత్రేయుడు మహా అవధూత, ముక్తిప్రదాయకుడు, జ్ఞానప్రదాత. ప్రకృతిలోని భౌతిక లక్షణాల్ని దైవాసుర గుణాలతో దత్తాత్రేయ స్వామి అద్భుతంగా సమన్వయపరిచి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని గురుదేవుడై ప్రబోధించాడు. దత్తుడు త్రిముఖాలతో చతుర్ముఖాలు కలిగిన ఆవును వాహనంగా చేసుకొని ముని పుంగవుడిలా గోచరమవుతాడు. ఆ రూపమే ఈ మాహూర్ క్షేత్రంలో భక్తులకు దర్శనీయమవుతుంది. ఎన్నో ఉపాలయాలు, దర్శనీయమైన సన్నిధుల సమాహారంగా మాహూర్లోని అనసూయాదేవి మందిరం అలరార్తోంది. త్రిమూర్తుల భార్యలు లక్ష్మీ, సరస్వతి, పార్వతి తమకు పతిభిక్షను ప్రసాదించిన దివ్య సన్నిధికి సంకేతంగా ఈ ముగ్గురూ నెలకొన్న మందిరం ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ. సంజీవని పర్వతాన్ని మోస్తున్న ఆంజనేయుడి విగ్రహాకృతి నెలకొన్న మందిరం ప్రత్యేకంగా ఆకట్టుకుంటుంది. సాయామాత పేరిట ఉన్న శక్తిమాత సన్నిధి మరోవైపు నెలకొని ఉంటుంది. సింధూర వర్ణమయంగా శోభిల్లే గణపతి విగ్రహం మందిరంలో విలసిల్లుతుంది. సంకటహర గణపతిగా భక్తులు ఈ గణేశుణ్ణి సేవించుకుంటారు. మాహూర్ క్షేత్రం అత్రి మహాముని ఆశ్రమ స్థలమే కాక ఎందరో మహర్షుల తపోసన్నిధి. నారద మహర్షి ఈ సన్నిధిలో ఓం నమో నారాయణాయ
అనే అష్టాక్షరీ మంత్రాన్ని జపిస్తూ విష్ణువు అనుగ్రహం కోసం తపస్సు చేశాడంటారు. అలాగే శాండిల్య మహాముని, కపిల మహాముని ఇక్కడ శివలింగాల్ని ప్రతిష్ఠించి నిష్ఠగా తపస్సు చేశారు. అత్రి మహాముని తపస్సు చేసిన స్థలంలో అత్రి మహర్షి విగ్రహాకృతి దర్శనీయమవుతుంది. మాహూర్ క్షేత్రాన్ని మాతృతీర్థంగా వ్యవహరిస్తారు. పరశురాముడి తల్లి రేణుక, దత్తాత్రేయుడి తల్లి అనసూయ. ఆ ఇద్దరు కొలువైన పుణ్యప్రదేశంగా, తపోస్థలిగా, పాతివ్రత్యాన్ని, మహిమా విశేషాల్ని ప్రకటించిన మహత్తర సన్నిధిగా మహూర్ ఖ్యాతిగాంచింది. ఈ క్షేత్ర వైభవ ప్రాభవాలకు తగిన రీతిలో ఎన్నో ఉపాలయాలు, సందర్శనీయ స్థలాలు ఈ మందిరానికి ప్రత్యేకతను ఆపాదిస్తాయి. మందిర ప్రాంగణంలో ఉన్న ప్రధాన సన్నిధిని, ఇతర దర్శనీయ స్థలాల్ని దర్శించడానికి భక్తులు బారులు తీరి ఉంటారు. బంగారు వర్ణమయమైన స్వాగత ద్వారం గుండా భక్తులు వరుస క్రమంలో ప్రధాన మందిరంలోకి ప్రవేశిస్తారు. మార్గశిర శుక్ల చతుర్దశి నాడు యోగీశ్వరుడైన దత్తాత్రేయుడు జన్మించాడు. ఆది భౌతికం, ఆది దైవికం, ఆధ్యాత్మికం అనే తాపత్రయాలన్నీ తొలగించుకున్న మహర్షి అత్రి మహాముని. ఆయన సతీమణి అనసూయ త్రిమూర్తుల్ని పసిపాపలుగా మార్చి వారిని తన పొత్తిళ్లలో తీసుకుని ఆ ముగ్గురి ఆకలి తీర్చిన ఉత్తమ ఇల్లాలు. ఆ దంపతులకు వరపుత్రుడిగా దత్తాత్రేయుడు ఈ మాహూర్ సన్నిధిలోనే జన్మించాడు. పుణ్య దంపతులకు పుత్రునిగా, కారణ జన్ముడిగా తనను తాను శ్రీహరి దత్తం చేసుకున్నాడు. అందుకే విష్ణువే దత్తుడయ్యాడు. అత్రి కుమారుడు కాబట్టే ఆత్రేయుడయ్యాడు. ఆ స్వామిని దత్తాత్రేయునిగా ఆరాధించుకుంటున్నాం. మేడి చెట్టు కింద మహిమాన్విత మూర్తిగా దత్తుడు విలసిల్లుతాడని ప్రతీతి. దత్తుడి సమక్షంలో ఉండే 4 ముఖాల ఆవు చతుర్వేదాలకు సంకేతం. స్వామి చెంత సంతరించే 4 శునకాలు చతుర్విధ పురుషార్థాలకు సూచికలు. జ్ఞాన, భక్తి, యోగతత్వపు సమ్మిళితంగా భక్తుల్ని చైతన్యవంతుల్ని చేయడమే దత్తాత్రేయ అవతార ప్రయోజనమని మార్కండేయ పురాణం తెలియచేస్తోంది. మాహూర్ ఓ అందమైన, ఆహ్లాదకరమైన ప్రదేశం. చుట్టూ పరుచుకున్న అటవీ క్షేత్రాలతో, పచ్చదనంతో ఈ క్షేత్రం ఆకర్షణీయంగా ఉంటుంది. నేలను తాకే మబ్బులు, ఆ మబ్బులతో ముచ్చట్లాడే వృక్షాలు, దోబూచులాడే కొండలు, ఆకట్టుకునే ఆధ్యాత్మిక వాతావరణంతో ఈ క్షేత్రం పరమరమణీయంగా భాసిల్లుతుంది. నాందేడ్కి సమీపంలో ఉన్న ఈ మందిరం ఓ ఎత్తైన కొండపై నెలకొని ఉంటుంది. కొండపైకి వెళ్లడానికి మెట్ల మార్గం ఉంటుంది. మెట్ల మార్గం ప్రారంభంలో ఓంకారయుక్తమైన ప్రవేశ ద్వారం గోచరమవుతుంది. దాదాపు 350 మెట్లున్న ఈ మందిరపు మెట్ల మార్గం పూర్తిగా రాతి కట్టడమే. దత్తాత్రేయుడు నడియాడి తన అవతార మూర్తిమత్వాన్ని ప్రదర్శించిన మహూర్ గురుస్థానమై అలరారుతుంది. ఆదర్శ గృహిణిగా, ఉత్తమ ఇల్లాలుగా, వరపుత్రుని కన్న వీరమాతగా, పతిసేవలో తరించిన సతిగా, భారత స్త్రీ సౌశల్యానికి, ధర్మాచరణకు సమున్నత ప్రతీకగా సతీ అనసూయాదేవి ఆచంద్రతారార్కం శోభిల్లుతూ వస్తుంది. మాహూర్ ప్రధానంగా శక్తి క్షేత్రం. రేణుకాదేవి, ఏకవీరాదేవితో పాటు అనసూయాదేవి నెలకొన్న పవిత్ర సన్నిధానం.
అష్టాదశ శక్తిపీఠాలలో ఈ క్షేత్రం 8వ శక్తిపీఠం. దత్తాత్రేయ స్వామి తల్లిదండ్రులు అత్రి, అనసూయ దంపతులు నివసించిన ప్రదేశమే మాహూర్. అత్రి మహాముని ఆశ్రమంగా ఈ ప్రాంతం పురాణ ప్రసిద్ధమైంది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులతో ఈ మందిరం ఎల్లప్పుడూ ఎంతో సందడిగా ఉంటుంది. మాహూర్ క్షేత్రంలో ప్రధానంగా 3 పర్వతాలున్నాయి. అవి రేణుకామాత నెలకొన్న పరశురామ శిఖర్, దత్తాత్రేయ స్వామి మందిరం ఉన్న దత్త శిఖర్, అనసూయామాత మందిరం ఉన్న అనసూయ శిఖర్. ఈ 3 కొండలపై 3 ఆలయాలు వర్ధిల్లుతున్నాయి. ఎన్నో శతాబ్దాల క్రితం నిర్మితమైన ఈ మందిరం నేటికి కాలదోషం లేకుండా భక్తుల్ని ఆకట్టుకుంటోంది. పతివ్రత శిరోమణులకి సంబంధించిన అరుదైన మందిరంగా ఈ సన్నిధి భక్తుల్ని విశేషంగా ఆకర్షిస్తోంది. సర్వసుగుణ శోభితాం ఆదర్శరూపవనితాం త్రిమూర్తిం మాతృమూర్తిం వందే శ్రీ అనసూయామాతరం. అనసూయ సర్వశక్తిమయి, సర్వశాస్త్రమయి. ప్రధాన మందిరంలో అనసూయామాత అనన్య సామాన్య రూప విశేష వైభవంతో దర్శనీయమవుతుంది. ఆకుపచ్చ వర్ణ వస్త్ర విశేషంతో కిరీటం, నేత్రాలు, ముక్కెర, కంఠాభరణాలు, పుష్పమాలికల సౌందర్యయుక్తంగా అనసూయామాత విగ్రహాకృతి తేజరిల్లుతుంది. మంగళ నీరాజనపు వెలుగు జిలుగులలో సమ్మోహన రూపిణిగా, శుభ మంగళదాయినిగా అనసూయాదేవి మూర్తి గోచరమవుతుంది. అనసూయాదేవి విగ్రహం పక్కనే ఆమె అనుగ్రహానికి పాత్రుడైన విష్ణువు విగ్రహాకృతి దర్శనీయమవుతుంది. శంఖు చక్రాలతో చతుర్భుజ శ్రీహరి విగ్రహాకృతిని భక్తులు దర్శించుకుని తరిస్తారు. అనసూయ అత్రి మహర్షి సతీమణి, కద్దమ ప్రజాపతి కుమార్తె, స్వయంభువ మనువు మనోరాలు, ఖ్యాతి అరుంధతి వంటి వారు అనసూయ సోదరీమణులు. వినయ వివేకాలతో, సౌశీల సుగుణాలతో అలరారి అనసూయ పతిసేవలో తరించిన ధన్యురాలు. అలాంటి అనసూయామాత నివాస స్థానమైన మహూర్లో ఆమె దివ్యమందిరం వర్ధిల్లటం విశేషం. అనసూయాదేవి మంగళ సౌభాగ్యకారిణి, మహిత గుణదాయిని. అందుకే భక్తులు అమ్మవారికి చీరసారెల్ని, మంగళ ద్రవ్యాల్ని తెచ్చి సమర్పిస్తారు. తమ ఇంటి ఆడపడుచుగా భావిస్తూ అమ్మవారికి కానుకల్ని ఇస్తారు. తమ పిల్లా పాపల్ని, కుటుంబాన్ని సర్వదా చల్లగా చూడమంటూ విన్నవించుకుంటారు. మంగళ వాయిద్యాల సమన్వితంగా తరలివచ్చి అమ్మవారికి మొక్కుబళ్లు చెల్లించుకుంటారు. మహిళా మణుల ఆరాధ్య దేవతగా, వారికి సౌభాగ్య ప్రాప్తిని అందించే వరాల తల్లిగా అనసూయాదేవి ప్రణతులందుకుంటోంది. పంచలోహతాపితమైన మందిరంలో అష్టలక్ష్ముల ఆకృతుల పరివేష్టితంగా అనసూయాదేవి అపూర్వ వరసంధాయినిగా భాసిల్లుతుంది. పతి ఆదరణే సతికి మోక్షమని నిరూపించిన సాధ్వీమణి అనసూయాదేవి. తన సతీమణి పతిభక్తికి మెచ్చిన అత్రి మహర్షి ఆమెకు అష్టాక్షరీ మహామంత్రాన్ని ఉపదేశించాడు. ఆ మహామంత్ర ఉపాసన చేత యోగస్థితిని పొందిన అనసూయాదేవి మహర్షులు, దేవతలు సైతం పూజించి మహోన్నత స్థాయిని అందుకుంది. కౌశిక పత్ని సుమతి తన పతి శాపాన్ని పురస్కరించుకుని సూర్యోదయాన్నే ఆపేసింది. అనసూయ 10 రోజుల్ని ఒక రోజుగా చేసి సూర్యుణ్ణి ఉదయించేటట్లు చేసింది. సుమతి భర్తను బతికించింది.
నారదుని కోరికపై గులకరాళ్లను గుగ్గిళ్లుగా మార్చి ఆయన ఆకలి తీర్చింది. లోకమాతలైన లక్ష్మీ, పార్వతీ, సరస్వతుల్ని గెలిచింది. అరణ్యవాస కాలంలో సీతారాములు అత్రి మహాముని ఆశ్రమానికి వచ్చినప్పుడు సీతకు పతివ్రతా ధర్మాల్ని అనసూయాదేవి ఉపదేశించింది. తన మహిమను పరీక్షించడానికి వచ్చిన త్రిమూర్తుల్ని శిశువులుగా చేసి వారిని ఊయలలో లాలించింది. లోకమాతలు తల్లడిల్లి తమకు పతిభిక్ష పెట్టమని వేడుకుంటే వారికి పూర్వరూపాన్ని అనుగ్రహించింది. వారికి అత్తగారిగా నిలిచింది. శివకేశవులకు ఏకరూపం కల్పించే ప్రయత్నానికి సాకార రూపం హరిహరద్వైతం. ఆ మార్గంలో ప్రభవించిన దైవమే దత్తాత్రేయుడు. కేవలం స్మరణ మాత్రం చేత తన కరుణను భక్తులపై కురిపించే ఘనతర దైవం దత్తాత్రేయుడు. యోగ మార్గం, శిక్షణ, సన్యాసాశ్రమ, ధర్మాచరణ, భక్తి మార్గ పరిరక్షణ అనే 3 అంశాలకు దత్తాత్రేయుడు ప్రతినిధి. త్రిమూర్తుల అంశతో దత్తాత్రేయుణ్ణి వరపుత్రునిగా పొందింది. ఇలా తన మూర్తిమత్వం ద్వారా విశేషమైన వైభవాన్ని సంతరించుకుని తన యశస్సును ఆచంద్ర తారార్కం సుస్థిరం చేసుకున్న ధన్యాత్మురాలు అనసూయాదేవి. దత్తాత్రేయస్వామి సకల దేవతా స్వరూపం. శ్రీవిద్యా సంవిధానానికి జగదాచార్యుడు దత్తుడు. దుష్ట దైత్యుల్ని సంహరించి శిష్టుల్ని అనుగ్రహించి యోగ మార్గాన్ని బోధిస్తూ భక్తుల్ని రక్షించడమే దత్తాత్రేయ అవతార ప్రయోజనమని మార్కండేయ పురాణం పేర్కొంది. ప్రకృతినే గురువుగా చేసుకుని సృష్టిలోని మార్మికతను అర్థం చేసుకుని లోకానికి విశదపరిచాడు. దత్తాత్రేయుడి రూపమే ఎన్నో సందేశాల సమాహారం. వాటిని లౌకిక జీవనానికి సమన్వయం చేసుకోవడం ద్వారా ఆది గురువైన దత్తాత్రేయుని అనుగ్రహం సిద్ధిస్తుంది. శ్రీ గురుదత్త, జై గురుదత్త అనేది దత్త సంప్రదాయాన్ని అనుసరించే వారికి దివ్యమంత్రం. దత్తోపాసనకు ఆర్షధర్మంలో సమున్నత స్థానం ఉంది. జీవులలో దైవత్వాన్ని దర్శించడం ద్వారా దత్తుడు సంతుష్టుడు అవుతాడని దత్త సంప్రదాయం వెల్లడిస్తోంది. అందుకే ప్రకృతియే పరమాత్మ అని దత్తాత్రేయుడు ప్రబోధించాడు. త్రిమూర్తుల శక్తియుక్తులతో తేజరిల్లే దత్తాత్రేయుడు సర్వాభీష్ట ప్రదాయకుడు. అలాంటి దత్త దర్శనం సకల సన్మంగళకారకం, సమస్త శ్రేయోదాయకం. మాహూర్ క్షేత్రం మహారాష్ట్రలోని యవత్మాల్ జిల్లాలో ఉంది. కిన్వాట్ నుంచి 50 కిలోమీటర్ల దూరంలో, నాందేడ్ నుంచి 126 కిలోమీటర్ల దూరంలో మాహూర్ క్షేత్రం నెలకొని ఉంది. నాగ్పూర్ నుంచి రోడ్డు మార్గంలో మాహూర్కి చేరుకోవచ్చు. నాగ్పూర్ నుంచి మాహూర్ 210 కిలోమీటర్ల దూరంలో ఉంది. అత్రివరదుడిగా అనసూయకు వరపుత్రుడిగా అవతరించిన కారణజన్ముడు దత్తాత్రేయుడు. లౌకిక, పారమార్థిక విజ్ఞానాన్ని అనుగ్రహించే జ్ఞానప్రదాత, త్రిగుణాతి తత్వాలలో శ్రీమన్నారాయణుడు 6వ అవతారం దత్తుడు. విష్ణుపరమైన జగత్తు పరిపాలనా కర్తవ్యాన్ని అవధూతగా నిర్వహించే ఘనతర స్వరూపం దత్తాత్రేయ స్వామి. అలాంటి దత్తాత్రేయ స్వామి దివ్యానుగ్రహం మనందరిపై సర్వదా వెల్లి విరియాలని కోరుకుంటూ సెలవు. నమస్కారం.